నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అమెరికా శ్వేత సౌధంలో అనూహ్య ఘటన మీడియా సమక్షంలో ట్రంప్ జెలెన్స్కీ మాటల తూటాలు రష్యా యుద్ధంపై పరస్పర విమర్శలు ఉక్రెయిన్ ప్రజల్ని చంపుతున్నావంటూ జెలెన్స్కీపై ట్రంప్ మండిపాటు ఖనిజాలపై ఒప్పందానికి ఒప్పుకోకపోతే యుద్ధంలో ఓడిపోతావని హెచ్చరిక పోసాని రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు సజ్జల డైరెక్షన్ మేరకే విమర్శలు చేశానన్న వైసీపీ నాయకుడు నేరాంగీకార పత్రంపై సంతకం జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు వివేక హత్యోదంతంలో తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగిందని నేతలకు దిశానిర్దేశం వాటాల బదలాయింపులో జగన్ వాస్తవాలు దాచారన్న సరస్వతి పవర్ డైరెక్టర్ కుటుంబ వివాదాల కోసం కార్పొరేట్ చట్టాన్ని అడ్డుపెట్టుకున్నారని వెల్లడి తెలంగాణను హెల్త్ హబ్గా మారుస్తామన్న రేవంత్ ప్రజలందరికీ ఉపయోగపడే పాలసీ తెస్తామని ప్రకటన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి భారతరత్నకు అర్హులని వ్యాఖ్య రెండో విడత కులగణనకు నామమాత్రపు స్పందన సుమారు 12,000 కుటుంబాల వివరాలే నమోదు ఈ నెల 6న కేబినెట్లో సర్వేను ఆమోదించే అవకాశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య తీవ్రమైన మాటల యుద్ధం చోటు చేసుకుంది శ్వేత సౌధంలోని ఓవెల్ కార్యాలయంలో మీడియా సమక్షంలోనే పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు రష్యాతో యుద్ధాన్ని ఆపేందుకు కీలక ఖనిజాల తవ్వకాలకు సంబంధించి అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ డిమాండ్ చేశారు లేదంటే యుద్ధం విషయంలో తాము పక్కకు తప్పుకుంటామని మీ దారి మీరు చూసుకోండని జెలెన్స్కీకి తెగేసి చెప్పారు రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ తీవ్ర సమస్యల్లో మునిగిపోయిందన్న ట్రంప్ అయినప్పటికీ జెలెన్స్కీ లక్షల మంది ప్రాణాలతో జూదమాడుతున్నారని మండిపడ్డారు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని హెచ్చరించారు రష్యా చేస్తున్న యుద్ధానికి తెరదించడానికి శాంతి ఒప్పందం కుదురుస్తామని దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం శ్వేత సౌధానికి వెళ్లారు ఆయా అంశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఆయన చర్చలు జరిపారు రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఉగ్రవాదిగా అభివర్ణించిన జెలెన్స్కీ యుద్ధాన్ని ప్రారంభించిందే ఆయనని యుద్ధంలోనూ కొన్ని నియమాలు ఉంటాయని చెప్పారు దానికి ట్రంప్ అడ్డుపడ్డారు శాంతి ఒప్పందం కుదరాలంటే కొన్నింట్లో రాజీ పడక తప్పదని చెప్పారు రష్యాతో యుద్ధం ముగించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన జెలెన్స్కీ భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ట్రంప్పై ఒత్తిడి చేశారు గతంలో జరిగిన ఒప్పందాల్ని పుతిన్ ఉల్లంఘించారన్న జెలెన్స్కీ ఇప్పుడు అమెరికా చేస్తున్న ప్రయత్నాల వల్ల ఉపయోగం ఏమిటని నిలదీశారు ఈ వ్యాఖ్యలు ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు ఆగ్రహం తెప్పించాయి He broken this ceasefire. He killed our people and he didn't exchange prisoners. We signed the exchange of prisoners, but he didn't do it. What kind of diplomacy, JD, you are speaking about? I'm talking about the kind of diplomacy that's going to end the destruction of your country. Yes, but if you Mr. President, with respect, I think it's disrespectful for you to come into the Oval Office and try to litigate this in front of the American media. 30 గంట సాగిన భేటీలో చివరి 10 నిమిషాలు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఇన్నాళ్లుగా సాయపడుతూ వస్తున్న అమెరికాతో మాట్లాడే పద్ధతి ఇది కాదని ఇది అమెరికాను అవమానించడమేనని జెలెన్స్కీపై ట్రంప్ మండిపడ్డారు We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because you're in no position to dictate that. That's Remember exactly this. You're in no position to dictate. You don't have the cards right now. With us, you start having I'm not cards. playing cards. Right now, you don't. You're playing serious, cards. Mr. President. You're playing cards. Serious. You're gambling with the lives of war. millions of people. You're yes. gambling with World War III. And what you're doing is very disrespectful to the country, this country. ఈ క్రమంలో జెలెన్స్కీని స్టూపిడ్ అని ట్రంప్ మండిపడగా చర్చలకు పిలిచి అవమానిస్తారా అని జెలెన్స్కీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు Your country is in big trouble. I know. You're not winning. You're not winning this. You have a damn good chance of coming out okay because of us. Mr. President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone, and we are thankful. I said thanks you haven't in been this alone. cabinet, you and haven't not been only alone. in this cabinet. We gave you, through this stupid president, $350 billion. You voted we gave for you your military equipment, and you men are brave, but they had to use our military. What about if you didn't have our military equipment, you invited if me you to didn't have our military equipment, this war would have been over
in 2 weeks. In 3 okay? days, I heard it from Putin. In 3 days. This is something Maybe new. less. In 2 weeks. Of course he has. It's going to be a very hard thing to do business like this. రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధంగా లేరంటూ ట్రంప్ జెలెన్స్కీని అవహేళన చేయగా ఈ క్రమంలో మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. Your people are dying. tell you You're again, running I low on know. soldiers. Listen, Don't please, you're running Mr. low on President. soldiers. It would be a damn good thing. Mr. And President. then you tell us, I don't want a ceasefire. I don't want a ceasefire. I want to go and I wanted this. Look, if you could get a ceasefire right now, I tell you, you take it so the bullets stop flying and your men stop getting killed. Of course we want to stop the war. But you're saying you don't want a ceasefire. But I said to you, I want a ceasefire. with guarantees. Because you'll get a ceasefire faster than an agreement. Ask our people about ceasefire, what they think. అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే యుద్ధంలో ఉక్రెయిన్ కనుమరుగైపోతుందని ట్రంప్ పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు చేశారు. But you're either going to make a deal or we're out. And if we're out, you'll fight it out. I don't think it's going to be pretty, but you'll fight it out. But you don't have the cards. But once we sign that deal, you're in a much better position. But you're not acting at all thankful. And that's not a nice thing. శాంతియుత దౌత్య చర్చలకు వేదికగా నిలిచే ఓవల్ కార్యాలయంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు మీడియా సహా అందరినీ ఉలికిపాటు కలిగించాయి. చర్చలు రసాభాసగా మారడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే శ్వేతసౌధం నుంచి జెలెన్స్కీ బయటకొచ్చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు జెలెన్స్కీ సుముఖంగా లేరని ఎక్స్లో పోస్టు చేసిన ట్రంప్ శాంతికి సిద్ధంగా ఉన్నప్పుడు మళ్లీ చర్చలకు రావచ్చని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ భారత, ఐరోపా యూనియన్, EU కీలక ప్రకటన చేశాయి. తమ మధ్య దీర్ఘకాలంగా చర్చలో నానుతున్న మెగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది చివరి నాటికి పట్టాలెక్కించనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు సంప్రదింపులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపాయి. రక్షణ, భద్రత, సాంకేతికత సహా పలు రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత విస్తరించుకోవాలని భారత్, EU నిర్ణయించాయి. 2 రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన EU కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. తమ సన్నిహిత మిత్రదేశాలైన జపాన్, దక్షిణ కొరియాతో కుదుర్చుకున్న తరహాలో భారత్తోనూ భద్రత, రక్షణ ఒప్పందాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు లేయన్ తెలిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మార్గదర్శనం చేసే రోడ్ మ్యాప్ను ఇప్పటికే సిద్ధం చేశామని, తదుపరి భారత్, EU శిఖరాగ్ర సదస్సులో దాన్ని ఆవిష్కరిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. సమాజంలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ చేసిన కుట్రలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. కులాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు సృష్టించడమే కాకుండా మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడిన తీరు బయటపడుతోంది. వైసీపీ అధిష్టానమే స్క్రిప్ట్ ఇచ్చి మరీ ప్రెస్ మీట్లు పెట్టించి ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోసింది. ఆ తర్వాత దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రెచ్చగొట్టేందుకు వైసీపీ సోషల్ మీడియా విభాగం ఉండనే ఉంది. పోసాని అరెస్టు తర్వాత కోర్టుకు సమర్పించిన నేరాంగీకార పత్రంలో ఇలాంటి విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెబితేనే తాను ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు, పవన్, లోకేష్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశానని సినీ నటుడు పోసాని కృష్ణమురళి పోలీసులకు వెల్లడించారు. కులాలు, వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే సజ్జల ఇచ్చిన స్క్రిప్టు ప్రకారం తాను ఆనాడు ఆ వ్యాఖ్యలు చేశానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు సందర్భంగా రైల్వే కోడూరు కోర్టుకు పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ మేరకు సంచలన విషయాలు ఉన్నాయి. పోసానని కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందే పోలీసులు సుదీర్ఘంగా విచారించగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు. సజ్జల ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే ప్రెస్ మీట్లు, ప్రసంగాల్లో తాను అసభ్య దూషణలు, రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశానని పోసాని అంగీకరించారు. తర్వాత వీటిని సజ్జల కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించేవారని తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానులను రెచ్చగొట్టేలా ఆయనపైన, ఆయన కుటుంబ సభ్యులపైన అసభ్యంగా మాట్లాడారని, 2 వర్గాల మధ్య గొడవలు సృష్టించేలా వ్యాఖ్యలు చేసినట్లు పోసాని పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. నారా లోకేష్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆయన నేరం అంగీకరించారు. మహిళలను సైతం అసభ్య పదజాలంతో దూషించానన్నారు. వీటన్నింటి వెనక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని, ప్రతి ప్రెస్ మీట్ కు ముందు ఆయనే స్క్రిప్టు పంపేవారని, ఆయన అనుమతితోనే రెచ్చగొట్టేలా మాట్లాడేవాడినని తెలిపారు. చంద్రబాబు హయాంలో నంది అవార్డుల ఎంపిక కమిటీలో 12 మంది సభ్యులుంటే అందులో 11 మంది ఒకే కులానికి చెందిన వారేనని అసత్య ప్రచారం చేసి నంది అవార్డు తిరస్కరించారని అంగీకరించారు. తద్వారా సినీ పరిశ్రమ
పరిశ్రమలో కొన్ని కులాల ఆధిపత్యం ఉందంటూ ఓ కులాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశానన్నారు. సినీ అభిమానులు, రాజకీయ పార్టీలు కులాల మధ్య విభేదాలు సృష్టించడానికే ఈ విధమైన వ్యాఖ్యలు చేశానన్నారు. ఏపీఎస్ ఎఫ్టీవీ టీడీసీ చైర్మన్ గా పనిచేసినందుకు ప్రభుత్వం నుంచి నెలకు 3,82,000 గౌరవ వేతనం తీసుకుని కూడా వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడినట్లు పోసాని అంగీకరించారు. ప్రజల్లో హేయమైన భావనలతో పాటు ఒక వర్గం మరొక వర్గంపై శత్రుత్వం పెంచుకునేందుకు తన వ్యాఖ్యలు దోహదం చేస్తాయని తెలిసి మీడియాలో తప్పుగా మాట్లాడానని తెలిపారు. తాను చేసిన నేరాలన్నీ పోసాని కృష్ణమురళి అంగీకరిస్తూ నేరాంగీకార పత్రంపై సంతకం చేశారు. దానిని పోలీసులు కోర్టుకు సమర్పించారు. జగన్ కుట్రల పట్ల తెలుగుదేశం శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. 2019లో వివేక హత్య కుట్రను నిఘా వర్గాలు పసిగట్టలేకపోయాయన్న ఆయన అంచనా వేయలేకపోవడం వల్లే అప్పటి ఎన్నికల్లో నష్టపోయామని తెలిపారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవుల భర్తీ చేయనున్నట్లు చెప్పిన సీఎం ఎంపీలు, ఎమ్మెల్యేలు మధ్య గ్రూపులను సహించబోనని హెచ్చరించారు. ఇప్పుడున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలంతా మళ్లీ గెలిచి రావాలని, ఆ దిశగా ఇప్పటి నుంచే పనిచేయాలని సూచించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశంలో సీఎం చంద్రబాబు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే అందరి పనితీరులో మార్పు రావాలన్న సీఎం ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో భాగస్వాములు కావాలని సూచించారు. త్వరలో ఎమ్మెల్యేలతో ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవడంతో పాటు మళ్లీ గెలవాలనుకుంటే ప్రతిష్టను పెంచుకోవాలన్నారు. బహిరంగంగా మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. చిన్న పొరపాటు మాట్లాడినా విపక్ష సభ్యులు అవకాశంగా తీసుకుని పార్టీకి అంటగడతారని పేర్కొన్నారు. పార్టీనే ప్రధానమని, పటిష్టతపై దృష్టి పెట్టారన్న చంద్రబాబు వదిలేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అందరి పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నారని తెలిపారు. మంత్రులు, ఎంపీలతో ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు కలిసొచ్చి అభివృద్ధిపై తనతో చర్చించొచ్చని సూచించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అండగా నిలబడాలన్నారు. అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్న క్యాంటీన్లకు వెళ్లాలని ఆదేశించారు. ఎండాకాలం నీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు మహానాడు నాటికి పార్టీ కమిటీల నియామకం పూర్తి చేస్తామన్నారు. గత పాలకులు వారి ప్రాణాల్ని తీస్తున్నా, వేధించినా, కేసులు బనాయించినా పార్టీతోనే ఉన్న కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వివరించారు. పార్టీకి బీసీలు వెన్నెముకగా నిలిచారని, ఎస్టీ, ఎస్సీలతో పాటు బీసీలకు ఇంటి నిర్మాణానికి 50,000 అదనంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీనికి 2,000 కోట్లు అదనంగా ఖర్చవుతుందని, అధికారులు చెబితే ఎంతైనా పర్వాలేదని చెప్పినట్లు సీఎం వివరించారు. విధి విధానాలు తయారు చేశాక మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకం అమలు చేస్తామని వెల్లడించారు. మరో 2 నెలల్లో రోడ్లపై గుంతలు లేకుండా చేస్తామన్నారు. ఇదే సమయంలో జగన్ కుట్రల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టారని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. మాజీ మంత్రి వివేక హత్యను గుండెపోటుగా నమ్మించేందుకు జగన్ గ్యాంగ్ చేసిన కుట్రను అప్పట్లో నిఘా వర్గాలు పసిగట్టలేకపోయాయని, ఆ కుట్రను అంచనా వేయలేక 2019 ఎన్నికల్లో నష్టపోయామని చంద్రబాబు అన్నారు. ఆ హత్య పరిణామాలు నాటి ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలకు ఒక ప్రధాన కారణమైందన్నారు. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా అప్పుడే నిందితుల్ని అరెస్టు చేసేవాళ్లమంటూ నాటి పరిస్థితుల్ని వివరించారు. క్రిమినల్స్ రాజకీయాల్లో ఉంటే వారి ఆలోచనలు, కుట్రలు ఎలా ఉంటాయో చెప్పేందుకు వివేక హత్య ఘటన గొప్ప కేస్ స్టడీ అని చంద్రబాబు తెలిపారు. 2024 ఎన్నికల ముందు జగన్ గులకరాయి డ్రామా ఆడారన్న చంద్రబాబు గట్టిగా తిప్పికొట్టడం వల్లే ప్రజలు వాళ్ల డ్రామాను నమ్మలేదని గుర్తు చేశారు. ఇటీవల జగన్ ఇంటి ముందు గడ్డి తగలబడిన ఘటనను వైసీపీ నేతలు యాగి చేశారని, అక్కడి సీసీటీవీ ఫుటేజీ ఇవ్వమంటే తోక ముడిచారని విమర్శించారు. కుట్రలు, ఫేక్లే వైసీపీ రాజకీయ సిద్ధాంతమని, వాటిని నిరంతరం తిప్పికొట్టారని దిశానిర్దేశం చేశారు. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి భారతరత్నకు అర్హులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు జాతి నుంచి వైద్యుడిగా నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ రావడం గర్వకారణమన్నారు. హైదరాబాద్లో ఎన్ఆర్ఐ వైద్యుల ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. త్వరలోనే హెల్త్ టూరిజం పాలసీ తీసుకురానున్నట్లు వెల్లడించిన సీఎం శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో సుమారు 1000 ఎకరాల్లో హెల్త్ క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుడిలా రోగిలో ధైర్యాన్ని పెంచే ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఉండాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్న సీఎం రాష్ట్రాన్ని హెల్త్ హబ్గా మార్చేందుకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి లాంటి వారి సహకారం అవసరమని కోరారు. మన రాష్ట్రంలో ఉన్న వాళ్లకు వైద్యాన్ని అందించడమే కాదు, ప్రపంచంలోనే ఉన్న వాళ్లకు తెలంగాణ రాష్ట్రం నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి అన్ని రకాల వైద్య సహకారం అందించడానికి అవసరమైన పాలసీని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే అతనికి అందించిన ప్రతి సందర్భంలో డిజిటలైజ్ చేస్తే భవిష్యత్తులో అతను హాస్పిటల్కి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అంతకంటే ముందు ఏం ట్రీట్మెంట్ జరిగింది, ఏం మెడిసిన్ వాడినరు, అంతకంటే ముందు డాక్టర్లు ఏ రకమైన వైద్యాన్ని అందించారు అని తెలిస్తే ఆ పేషెంట్ను ట్రీట్ చేయడం ఈజీ అవుతుంది.
అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడి యొక్క హెల్త్ కండిషన్ని డిజిటలైజ్ చేసి డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వడానికి అన్ని రకాల చర్యలు చేపడుతుంది. సరస్వతి పవర్ వాటాల బదలాయింపు వ్యవహారంలో జగన్ వాస్తవాలను తొక్కిపెట్టారని సరస్వతి పవర్ తరపున అధీకృత సంతకందారు డైరెక్టర్ చాగరి జనార్దన్ రెడ్డి ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్కు నివేదించారు. సరస్వతి పవర్లో వాటాలను విజయమ్మ తన పేరుతో కంపెనీ చట్ట నిబంధనల ప్రకారం బదలాయించారని దీన్ని బోర్డు ఆమోదించిందన్నారు. జగన్ తన సోదరి షర్మిలతో ఉన్న కుటుంబ వివాదాల పరిష్కారానికి కార్పొరేట్ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ట్రైబ్యునల్ను ఆశ్రయించారన్నారు. వాటాదారుల రిజిస్టర్లో పేర్లు మార్చాలని, తమ వాటాలను పునరుద్ధరించాలంటూ జగన్, భారతిరెడ్డి ట్రైబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో మొదటి ప్రతివాదిగా ఉన్న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ తరపున అధీకృత సంతకందారుగా, 4వ ప్రతివాది హోదాలో డైరెక్టర్గా ఉన్న జనార్దన్ రెడ్డి వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. కుటుంబ వివాదాల పరిష్కారానికి జగన్, భారతి కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 అడ్డుపెట్టుకుని ట్రైబ్యునల్ను ఆశ్రయించారని జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ సెక్షన్ కింద వాటాలపై హక్కులను నిర్ణయించలేరని పేర్కొన్నారు. క్లాసిక్ రియాలిటీ నుంచి 62,126 వాటాలను 16,77,402 రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ వాటా కొనుగోలు అందరి ఆమోదంతోనే జరిగిందని, దీనిపై సర్వ హక్కులు తనకే ఉన్నాయని జనార్దన్ రెడ్డి తెలిపారు. జగన్ ఈ వాస్తవాలన్నీ వెల్లడించకుండా దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్లు కొట్టివేయాలని జనార్దన్ రెడ్డి ఎన్సీఎల్టీని కోరారు. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రజలు కట్టే పన్నుల నుంచి ఒక్క పైసా కూడా రాజధాని నిర్మాణానికి వినియోగించడం లేదని వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, హడ్కో, ఏడీబీ సంస్థలు రుణాలు ఇస్తున్నాయని గుర్తు చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 48,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని చెప్పిన ఆయన మార్చి 10న వాటిని తెరుస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి దీని మీద కూడా పెద్ద కామెంట్ చేశాడు. రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్స్లను తీసివి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని. కానీ అమరావతి క్యాపిటల్ సిటీ చాలా క్లియర్గా ఆ రోజు డిజైన్ చేసేటప్పుడే దీన్ని రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్స్లో ఒక్క పైసా కూడా దీని మీద పెట్టకుండా చేయడానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని డిజైన్ చేశారు. అందుకనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈరోజు హడ్కో లోన్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. అవి తీసుకుంటున్నాం, ప్రాజెక్టుని టేకప్ చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్పేది, రాష్ట్ర ప్రజల మీద ఒక్క పైసా బర్డన్ ఉండదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 2వ విడత కులగణన సర్వేకు నామమాత్రపు స్పందనే వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12,000 కుటుంబాలు మాత్రమే వివరాలు నమోదు చేసుకున్నాయి. ఇప్పటికీ దాదాపు 3,40,000 కుటుంబాలు సమగ్ర కుటుంబ సర్వేకు దూరంగా ఉన్నాయి. నవంబర్లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా 3,56,323 కుటుంబాల్లోని సుమారు 16 లక్షల మంది వివరాలు నమోదు కాలేదు. గతంలో కులగణనలో పాల్గొనని వారి కోసం గత నెల 16 నుంచి నిన్నటి వరకు సర్వే నిర్వహించారు. టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే ఇంటికి వెళ్లి సర్వే చేసేలా ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో నేరుగా వెళ్లి నమోదు చేసుకోవచ్చునని చెప్పారు. అయినప్పటికీ సుమారు 12,000 కుటుంబాలే ముందుకొచ్చాయి. ఈ నెల 6న కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉండగా అందులో సర్వేతో పాటు బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణను ఆమోదించవచ్చని తెలుస్తోంది. అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి కేంద్రానికి పంపనున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్జీఆర్ఐ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలు సొరంగంలో జరిపిన గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వేలో కొన్ని అనుమానిత ప్రాంతాల్ని గుర్తించారు. ఆ ప్రాంతాల్లో తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాలు పూర్తయితేనే ప్రమాదంలో చిక్కుకున్న వారి జాడ తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే నీటి ఊట కారణంగా నిపుణులు సూచించిన లోతు వరకు మట్టిని తవ్వలేకపోతున్నారు. ఇదే సహాయక బృందాలకు ప్రధాన ఆటంకంగా మారింది. మరోవైపు టీబీఎం మిషన్ కట్టింగ్, పూడికతీత, డీవాటరింగ్ ప్రక్రియలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇవాళ్టికి టీబీఎం యంత్రం కటింగ్ సగానికి పైగా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 13.85 కిలోమీటర్ల సొరంగంలో సహాయక బృందాలు ఇప్పటివరకు 13.61 కిలోమీటర్లకు చేరుకున్నాయి. లోపల 9.2 మీటర్ల వెడల్పుతో ఉన్న టన్నెల్లో 5.5 అడుగుల ఎత్తులో బురద, మట్టి పేరుకున్నట్లు గుర్తించారు. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో మంచు చర్యలు విరిగిపడిన ఘటనలో సరిహద్దు రహదారుల సంస్థ బీఆర్ఓకు చెందిన 22 మంది కార్మికులు ఆచూకీ ఇంకా లభించలేదు. మంచుతో కూడిన వర్షం దట్టంగా కురుస్తుండడం, చీకటి కారణంగా నిన్న రాత్రి సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. మంచు చర్యల్లో మొత్తం 55 మంది కార్మికులు చిక్కుకోగా ఇప్పటివరకు 33 మందిని రక్షించామని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. ఘటనా స్థలిలో 7 అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో సహాయ చర్యలు సవాల్గా మారాయని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్లో 65 మంది సిబ్బంది పాల్గొంటున్నారని వెల్లడించారు. కాపాడిన వారిలో 4 పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. బద్రీనాథ్ సమీపంలోని మనా గ్రామం వద్ద జాతీయ రహదారిపై పేరుకుపోయిన మంచు మేటలను బీఆర్ఓకు చెందిన కార్మికులు తొలగిస్తూ ఉండగా నిన్న ఉదయం మంచు చర్యలు విరిగిపడ్డాయి.
ఈ ప్రదేశం భారత్ టిబెట్ సరిహద్దులో సముద్ర మట్టానికి 3200 మీటర్ల ఎత్తులో ఉంది. భారత ఉమ్మడి వారసత్వంలో భాగంగా మారిన సూఫీ సంప్రదాయానికి ప్రత్యేక గుర్తింపు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 13వ శతాబ్దపు ప్రముఖ సూఫీ కవి అమీర్ ఖుస్రో జ్ఞాపకార్థం ఢిల్లీలో నిర్వహించిన జహాన్ ఏ ఖుస్రో 25వ వార్షిక వేడుకలో ప్రధాని పాల్గొన్నారు. నిజాముద్దీన్, ఔలియా, రూమీ, రస్ఖాన్ వంటి సూఫీ సాధువులు ముస్లింలుగా పుట్టిన అద్భుతమైన గేయాలు రాసి శ్రీకృష్ణుడికి అంకితమిచ్చారని మోదీ ప్రశంసించారు. సూఫీ సాధువులు మసీదులు, దర్గాలకే పరిమితం కాకుండా పవిత్ర ఖురాన్ ఆయత్లను వల్లిస్తూనే వేదాలు కూడా వినేవారని అన్నారు. సంస్కృతాన్ని ప్రపంచ ఉత్తమ భాషగా పేర్కొన్న అమీర్ ఖుస్రో భారత్ను గొప్ప దేశంగా అభివర్ణించినట్లు మోదీ గుర్తు చేశారు. ప్రజలకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని ప్రజల మధ్య ప్రాపంచిక దూరాలను తగ్గించడంలో సూఫీ సంప్రదాయాలు వారధిలాంటివన్నారు.